వినండి 2019లో అమరావతి రైతులకు చెల్లించిన కౌలు సొమ్ము వివరాలు నేనే చెప్తున్నాను, ఎవరో మాట్లాడద్దు. 2019లో రైతుల సంఖ్య 24,588కి కౌలు సొమ్ము వీళ్ళు ఇచ్చింది 17,03,55,000. 173 కోట్లు 2019లో. నెక్స్ట్ 2020లో 29,000 మంది రైతులకు 182 కోట్లు. 2021లో చెప్పండి 24,000 మంది రైతులు 29,000 ఎట్టయ్యారు, మధ్యన ఏమైపోయారు 5,000. ఓకే, 24,000 మొదటి సంవత్సరం 24,000, మొదటి సంవత్సరం 24 తర్వాత 29,000 అయ్యారు. ఇది కూడా కరెక్ట్. బాలకోటి గారు 2015లో కూడా 28,000 మంది రైతులు 2015లో ఉంటే 2016లో 25,000 మంది. వినండి వర్మ గారు, చెప్పండి, నా మాట వినండి సార్. చెప్పండి. 2014 భూసేకరణ జరిగిన తర్వాత 2014 to 19 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కబుర్లు ఇచ్చింది. 3 రాజధానులు నిర్మాణం చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను కదా, నేను తీసుకున్నాను కదా, డేటా తీసుకుని చెప్తున్నాను కదా, ఎందుకు టైం వేస్ట్? కోర్టులకు వెళ్తే కౌలు, మీకు మాట చెప్తున్నాను. ఇప్పుడు అసైన్మెంట్ రైతులు ఉన్నారు, సిఐడి ఏమంటే అసైన్మెంట్ రైతుల కేసు పెట్టిన తర్వాత అసైన్మెంట్ రైతుల కౌళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. కనుక్కోండి ఆ కేసు ద్వారా. ఎందుకంటే అది యథార్థం. పైపెచ్చు కౌలు మా హక్కు అండి. రాజధానికి భూములు ఇచ్చాం కాబట్టి కౌలు తీసుకునే హక్కు రైతుకు ఉంది. ఆ కౌలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, అసలు కౌలు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎకరం 7,000 కోట్ల రూపాయలు అమ్ముకుందామని ఈ వేలం పెట్టారు తెలుసా? ఆ రాజధాని భూముల్ని 50,000 మందికి ఇళ్ల పట్టాలుగా మార్చి ఇంటి పట్టాలు ఇచ్చారు తెలుసా? పెట్టారు కదండి, ఈ వేలం పెట్టారు కదా ప్రసాద్ గారు. ఎవడు కొనలా, ఈ వేళలో పిలిపించాడు కదా గత గవర్నమెంట్. ఏమండి మీరు అమరావతిని గొప్ప నాశనం చేసి ఇంకా అమరావతి గురించి మాట్లాడటం దేనికి? నేను వీళ్ళ వాదన కూడా నేను పక్కన పెట్టి చెప్తున్నాండి. అమరావతి శరవేగంగా జరుగుతాయి. మంచిదేనండి, జరిగితే కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అవనియండి, ఆ రాజధాని మంచిదే కదా, రాష్ట్రానికి మంచి జరిగితే మంచిది. అజయ్ రెస్పాండ్. రాజధాని కావాలి, దానికి అజయ్ రెస్పాండ్. అజయ్ రెస్పాండ్. ఏమంటే చట్టబద్ధత 372 పేజీల తీర్పులో ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆపితే నేను ఆపాను. అజయ్ మాట్లాడారు. అజయ్ అసలు ఎవరితో ఇంటరప్ట్ చేయలేదు. అతనికి అవకాశం వస్తుంటే మీరు అడ్డుపడతారు. అజయ్ అమరావతి వెయిట్ అండి. బాలకోటి గారు, అజయ్ రెస్పాండ్. వర్మ గారు ప్లీజ్. ఒకటి సార్, ఇక్కడ ఆయన ప్రసాద్ గారు కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, లేకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైనా కావచ్చు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మోడీని పిలిచారు, ఆయనకి పవన్ కళ్యాణ్ ఒక చాక్లెట్ ఇచ్చారు, లేకుంటే చంద్రబాబు గారు ఒక బిస్కెట్ ఇచ్చారు. ఇంత మించి ఏం జరిగింది అని మాట్లాడే కుహానా మేధావులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఏంటంటే, జరిగింది ఏంటంటే ఏదైతే ప్రధాన గౌరవ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్ప్రారంభానికి విచ్చేసిన తర్వాత దాదాపుగా 49,000 కోట్ల విలువైన 74 పనులకి శంకుస్థాపన చేశారు. వాటితో పాటు 5,028 కోట్లు చేపట్టి 9 కేంద్ర ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 3,680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకుని 8 జాతీయ రహదారులని జాతికి అంకితం చేశారు.